నుంచి ఇదే వృత్తిలో ఉన్నారా? ఇలా పుట్టి పెరిగింది ఇక్కడనే, మా తాతల నుంచి మా నాన్నల నుంచి అట్నే చేస్తున్నాము. ఇట్నే కంటిన్యూ అవుతుంది. అంటే షాప్ ఏమైనా ఉందా లేకపోతే లేదు, ఇంట్లోనే ఇంటికనే చేసుకుంటాము. మీకు ఇంటికే ఆర్డర్స్ వస్తూ ఉంటాయి? ఆర్డర్స్ ఏం లేదు, ఇక మేము మా అక్కడ బావాలు ఉన్నారు, అందరు ఉన్నారు, సొసైటీ ఉంది, అక్కడి నుంచి వాళ్ళు ఇస్తుంటే మేము సొసైటీ వాళ్ళు ఏమైనా ఇస్తే మీరు చేసి కూలి వరకు అన్నట్టు కూలి వరకు చేసుకొని మళ్ళీ వాళ్ళకి షాప్లకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు తర్వాత సేలింగ్ అనేది వాళ్ళు చేస్తుంటారు, మార్కెటింగ్. ఓకే, మొత్తం ఇదంతా మీరే తయారు చేస్తారా లేకపోతే ఓన్లీ పాలిషింగ్ అన్ని మాత్రమే ఇక్కడ జరుగుతుంది? లేదు, మొత్తం ఆల్రౌండ్ అన్నట్టు. ఇలా షీట్ కొనుక్కొచ్చి షీట్ నుంచి వెళ్ళి డ్రాయింగ్ వేసి లక్క ఉంటుంది, లక్కకు కొట్టేసి చేసి ఇలాంటి ఫినిషింగ్ కూడా కంప్లీట్ చేసి చెక్క ఉంటుంది, దీనికి చెక్క కూడా వుడ్ ఉంటుంది, ఆ వుడ్ పెట్టి చేసేయాలి. అంటే షైన్ ఈ ఫినిషింగ్ కోసం కూడా మళ్ళీ బయటికి పంపించే వాళ్ళు ఉంటారా ఇక్కడ? ఉంటారు, అంటే రాని వాళ్ళు ఇలా సెక్షన్స్ ఉన్నాయి. ఇలా ఈ సెక్షన్ లో కూడా అందరు ఈ సెక్షన్ చేయరు, కొంతవరకు చేస్తారు. ఇప్పుడు ఇది ఎంబోజింగ్ చేయాలంటే ఒక వాళ్ళు చేస్తారు, తర్వాత ఇది డిజైన్ కొట్టాలంటే ఒక వాళ్ళు చేస్తారు, హార్ట్ వేయాలంటే ఒక వాళ్ళు చేస్తారు, ఇట్లా మీ పాలిష్ చేయాలంటే ఇంకో వాళ్ళు చేస్తారు. అలా కాకుండా ఆల్రౌండ్ అన్నట్టు మొత్తం. ఓకే, సో మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసేసి మీరు ఇచ్చేస్తారు సొసైటీకి? ఓకే, నైస్ అండి. సో మొత్తం కూడా ఆల్రౌండర్ అంటున్నారు, అన్ని కూడా మీరే చేసి పంపిస్తా అంటున్నారు కదా. మరి ముడి సరుకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, ఈ షీట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంకా మీరే తెచ్చుకోవాలి అన్ని కూడా. సో మరి ఎంత ఖర్చు అవుతుంది మీకు? ఆదాయం లాస్ట్కి చివరికి ఎంత మిగులుతుంది? నెలకి ఎంత సంపాదిస్తారు మీరు? నేనా? మీరే. నాకు నెలకు వచ్చేసి అంటే ఒకసారి పని ఉంటుంది, ఉండదు. ఒక్కోసారి పని ఉన్నప్పుడే చేసుకుంటాము, అంటే రాత్రి బాగా చేసుకుంటాము. ఒకవేళ 1000 రూపాయలు పడచ్చు, 1500 పడచ్చు, 2000 కూడా పడచ్చు అట్లా రోజుకు. లేక ఒక్కోసారి మొత్తమే ఉండదు, పని ఉట్టి ఖాళీగా కూర్చోవలసి వస్తుంది. మరి అప్పుడు ఏంటి పరిస్థితి? అంతే, ఇక వచ్చిందే దాన్ని వెనకేసుకోవడమే, దాన్ని ఇంకో రోజుకు వాడుకోవడం అంతే. సో ఈ సింహాసనాలు ఇవి కాకుండా ఇంకా ఏమేమి తయారు చేస్తూ ఉంటారు మీరు? గుళ్ళల పండ్లు అన్ని పాలిషే కానీ, లేకపోతే గజ స్తంభాలు కానీ, తొడుగులు కానీ, ఏవే కానీ మొత్తం అన్ని చేస్తుంటాము. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు తెలియజేశారు మాకు.